మనిషి జీవితంలో నిజమైన శాంతి ఎక్కడ దొరుకుతుంది? బయటి ప్రపంచంలోనా, లేక మనసులోనా? భగవద్గీతలోని ఈ భాగంలో శ్రీకృష్ణుడు మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తాడు. మనసును జయించినవాడే నిజమైన విజయాన్ని పొందుతాడు. ఈరోజు మనం శ్లోకాలు 121 నుంచి 130 వరకు చెప్పే లోతైన భావాన్ని ఒక సమగ్రంగా తెలుసుకుందాం. ఈ శ్లోకాలలో మనసు, ఇంద్రియాలు మరియు ఆత్మ గురించి ఒక గొప్ప సందేశం ఉంది. మనిషి బయట ఉన్న విషయాలపై ఆసక్తి పెంచుకుంటే, ఆసక్తి క్రమంగా కోరికగా మారుతుంది. కోరిక నెరవేరకపోతే కోపం వస్తుంది. కోపం వల్ల మనసు స్థిరత్వం కోల్పోతుంది. అప్పుడు మన బుద్ధి చెదిరిపోతుంది. చివరికి మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. అందుకే శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, మన ఇంద్రియాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యమని. ఎవరు తమ ఇంద్రియాలను జయిస్తారో వారికి మనసులో శాంతి ఉంటుంది. శాంతి ఉన్న చోటే నిజమైన ఆనందం ఉంటుంది. మనసు ఎప్పుడూ బయటకు పరుగులు తీస్తుంది, కాని దాన్ని లోపలికి మళ్లించడం అదే సాధన. ఈ శ్లోకాలలో మరో గొప్ప విషయం సముద్రంలా ఉండమని సూచన. ఎంత నీళ్లు నదులు చేరినా సముద్రం స్థిరంగా ఉంటుంది. అలాగే మన దగ్గరకు ఎంత కోరికలు వచ్చినా మనసు స్థిరంగా ఉంటే అదే యోగస్థితి. ఇది సాధించినవాడు బయటి పరిస్థితుల వల్ల ప్రభావితమవడు. అతను నిజమైన స్వేచ్ఛను పొందుతాడు. ఇలాంటి స్థితిలో ఉన్నవాడే జీవితంలో నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. అందుకే మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, శాంతి బయట కాదు, మనలోనే ఉంది. మనసును నియంత్రించడం, కోరికలను అర్థం చేసుకోవడం, లోపలికి ప్రయాణించడం, ఇవే మన నిజమైన మార్గం. ఇది సాధించినవాడే జీవితంలో నిజమైన విజయాన్ని పొందుతాడు. ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.